హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నటీనటులు కొన్ని పాత్రల కోసం విపరీతంగా శ్రమించడం, నెలల తరబడి కష్టపడి లుక్ మార్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక ఎత్తైతే ఆ మార్చుకున్న అవతారం మళ్లీ మామూలు స్థితికి రావడానికి శ్రమించడం మరో ఎత్తనే చెప్పాలి. కొన్నిసార్లు అది చాలా రిస్క్ గా కూడా మారుతుంది. ఇలా ఓ సినిమా కోసం అనుష్క శెట్టి పడ్డ కష్టం చివరికి ఆమె కెరీర్ను దెబ్బతీయడమే కాక స్వేచ్ఛగా బయటకి కూడా రాలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ చిత్రం సైజ్ 0 అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో. అవును, బాహుబలి ది బిగినింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క చేసిన చిత్రం ఇది. ఈ సినిమాను రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఒక భారీ కాయురాలు ప్రేమ పెళ్లి కోసం పడే పాటల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. మామూలుగా ఆర్టిస్టులు ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు ప్రోస్థెటిక్ మేకప్ ట్రై చేస్తారు. కానీ అనుష్క మాత్రం రియల్ గానే బరువు పెరిగి మళ్లీ తగ్గాలనుకుంది. ఆ ఆలోచనే ఆమెకు తీరని నష్టం కలుగజేసింది. బరువైతే పెరిగింది, కానీ తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. ఏళ్ల తరబడి ఎన్నో ప్రయత్నాలు చేసినా పూర్వపు రూపంలోకి రాలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యం మీద కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపించి లుక్ మొత్తం మారిపోయింది. ఈ దెబ్బకు బాహుబలి ది కన్క్లూషన్ లాంటి భారీ చిత్రానికి కూడా ఇబ్బందిగా మారింది. అనుష్కతో తీసిన సన్నివేశాల్లో ఆమెను మునిపటి లుక్ లో చూపించడం కోసం గ్రాఫిక్స్ ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అనుష్క చేసిన నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో కూడా అనుష్క లుక్ సహజంగా కనిపించదు. వీటి ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొనలేదు. ఇక తాజాగా ఘాటి సినిమాలో అనుష్కను చూసిన అభిమానులు ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. ఆమె లుక్ అంత ఆర్టిఫిషియల్ గా కనిపించింది. ఆ సినిమాలో వేర్వేరు సీన్లలో వేర్వేరు రకాలుగా దర్శనమిచ్చింది అనుష్క. చాలా చోట్ల గ్రాఫిక్స్ వాడినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లకు కూడా అనుష్క హాజరు కాలేని పరిస్థితి. కేవలం ఆడియో ఇంటర్వ్యూలు మాత్రమే చేసింది. వాస్తవానికి అనుష్క ఏమీ నయనతారలా ప్రమోషన్లకు దూరమని కండిషన్లు పెట్టే రకం కాదు. తన ఒరిజినల్ లుక్ ను ఆమె బయట చూపించుకోలేని స్థితిలోనే ప్రమోషన్లకు రాలేకపోతోందని తెలుస్తోంది. తన లుక్ మారిపోవడంతో ఇటు సినిమాకు ఇబ్బందిగా మారుతోంది, అటు ప్రమోషన్ల పరంగానూ సమస్య అవుతోంది. ఇక సైజ్ 0 కోసం చేసిన తప్పు ఆమెను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇక ఘాటి అనుభవం తర్వాత అనుష్కతో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు సైతం ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.